మామా మామా ఇద్దరు పోతున్నా డిస్టర్బ్ చేయొద్దురా. అర్జెంట్ మామా ఒకసారి నా మాటిను. ఏంటి చెప్పు. నా లవర్ బ్రేకప్ అంటుంది మామా. శని వదిలిపోయింది పో. మామా నాకు నా లవర్ కావాలి, నా ట్రూ లవ్. నువ్వు వచ్చి పంచాయత్ చేసి మా ఇద్దరిని కలపాలి. అంత ట్రూ లవ్ అయినప్పుడు నిన్నెందుకు వదిలేస్తుంది? అదే ఎందుకో నువ్వు వచ్చి అడుగు మామా. నువ్వేం కిరికిరి చేయలేదు కదా? అయ్యో మామా నేనేం చేయలేదు, నేను అల్లుని. అదే నా డౌట్. అదేం లేదు, ప్లీజ్ ప్లీజ్ రా మామా, టైం అవుతుంది. వస్తున్నా పదా. ఎందే స్కూల్ లేదా, ఇంట్లో ఉన్నావు? ఎగ్జామ్ ప్రిపరేషన్ హాలిడేస్. ప్రిపేర్ అవ్వకుండా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? నీకెందుకు రాని పన్ను చూసుకోవచ్చు కదా. ఎందే ఎక్కువ మాట్లాడుతున్నావు, డాడీకి చెప్పమంటావా? ఊరుకుంటారా, చిన్నపిల్లలకి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. జరుగు. రామమ్మా టైం అవుతుంది. ఎక్కడికి మామా? నీకెందుకే? నువ్వు ఆగరా. మనోడికి లవర్ ఉంది, చిన్న గొడవైంది, మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేయమంటే వెళ్తున్నా. వీడేం చేయకుండా ఆమె ఎందుకు గొడవ పడుతుంది? వీడేదో చేసుంటాడు. ఏం చేయలేదంట చెప్పాడు. వీడి మాటలు నమ్ముతున్నావా? వీడు పెద్ద ఎదవా మామా. ఈ పంచాయతీలు మనకెందుకు చెప్పు. హ్యాపీగా ఇంట్లో ఉండే నీ ఫేవరెట్ ఉప్మా చేసి పెడతా. అలా అనుకోకూడదమ్మా, మన వాళ్ళకి మనమే కదా హెల్ప్ చేయాలి. నువ్వు ఉప్మా చేయి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. మా మామ బంగారం. ఈ రోజు నేను నమ్మేస్తాడు మామ. కోడలు మాటలు వింటుంటే ఏదో తేడా కొడుతుంది అల్లుడు. ఈరోజు టైం బాగలేదు కానీ రేపు వెళ్దామా? చిన్నపిల్ల మాటకి భయపడుతున్నావా? నువ్వు హీరో మామా. రామమ్మా వచ్చింది కది. ఈరోజు నువ్వు బక్ రావడం గ్యారంటీ మామ. అది అలాగే అంటది. నువ్వు రామమ్మా, రామమ్మా, నువ్వు రామమ్మా. రే వస్తున్నా రే, వస్తున్నా పదరా. ఎవర్రా వీళ్ళంతా? పంచాయతీ కదా మామ, నా సైడ్ నువ్వు, అమ్మాయి సైడ్ వాళ్ళు. చూడ్డానికి ఓ రకంగా ఉన్నారు, మనకేం ప్రాబ్లం ఉండదు కదా. వాళ్ళని ముందు బచ్చాలి మామా. నువ్వు హీరో మామా, హీరో. ఓకే పద. హాయ్ సిరి. చీ, నాతో మాట్లాడుకు. నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. అయితే ఎందుకు వచ్చావు? ఓ యాక్షన్ చేయొద్దు. నువ్వు ఆగరా అల్లుడు. చూడమ్మా, లవర్స్ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు రావటం కామన్. ఈ మాత్రం దానికి విడిపోతారా చెప్పు? ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా ఉండాలి. నా చెల్లెలు అర్థం చేసుకుంటారులే గాని ముందు నువ్వు ఎవడో చెప్పురా. ఏంటి రానా? ఎవరల్లుడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ముందు నువ్వు ఎవరో చెప్పురా. అవలే మా మామ మమ్మల్ని కలపనీకి వచ్చిండు. ఇంటికెళ్ళి కాఫీలో షుగర్ కలుపుకోమను. మీ అందరూ కాసేపు సైలెంట్గా ఉండండి, నేను మాట్లాడతాను. పంచాయతీ చేయనీకి వచ్చినావా? అంత మొగన్ వారా నువ్వు? మరి నీ పర్సనాలిటీకి నీ మాటలకి ఏమైనా సంబంధం ఉందరా? అదే నాకు మళ్ళీ చెప్పురా, నీకు దమ్ముంటే పొడిచి పడదొప్తా. ఏందిరా కత్తి తీస్తున్నావు? ఏం తీస్తుంది? నువ్వు అనలుడు వేసేస్తా. ఏసేమమ్మా వీళ్ళని, వీళ్ళిద్దరు వేస్ట్ ఫెలోస్. మీరు ఆగండి, నేను క్లారిటీగా మాట్లాడతా. ఇందిరా బెదిరిస్తున్నాడు. మా మామకి కత్తిలో అవసరం లే, కంటి చెప్పుతాను చంపేశాడు. నువ్వు ఆగరా నాయనా. అలాగారా? సరే అయితే నీ కత్తితో వేస్తా, మీ మామని కంటి చూపుతో చంపమని చూస్తా. నువ్వు అనలుడు వేసేస్తా. ఆపండి. ఎవరో మీరు అడవులులా ఉన్నారు. అసలు మీ మధ్య గొడవ ఏంటి? నా చైన్ తీసుకొని తాకట్టు పెట్టుకున్నాడు. 1 month లో ఇస్తానని 3 lakhs తీసుకున్నాడు. ఇప్పటికి 1 year అయింది. నాతో రొమాన్స్ చేశాడు, ఇప్పుడు వేరే దాని వెనక తిరుగుతున్నాడు. ఎరా నిజమా? అవును మామ. మరి ఇంటి దగ్గర ఏం చేయలేదని చెప్పావు? ఇవన్నీ చెప్తే నువ్వు రావు కదా మామ ఇడికి. ఈరోజు నువ్వు బక్ రావడం గ్యారంటీ మామ. ఈరోజు మా చెల్లికి న్యాయం జరగకపోతే ఇద్దరిని వేసేస్తారా? నువ్వు అనలుడు వేసేస్తా. నేను క్లియర్గా మాట్లాడతా, మీరు ఆగండి రా భయ్. ఈడెవర్రా నాయనా? నాకు ఇవన్నీ తెలీదురా. నన్ను వదిలేంట్రా నాయన, నేను వెళ్ళిపోతా. ఏం తెలియకుండా ఏం బీకనికి వచ్చినావురా నీ అయ్యా? ఏందల్లుడు బూతులు తిడుతుంది? నా లవరేగా మామ, ఏం కాదులే. ఈ లవర్ నిన్ను తిట్టాలరా, నన్నెందుకు తిడుతుంది? అవు మామ, ఇప్పుడు ఏమంటావే? అనడానికి ఏం లేదు, బ్రేకప్. బ్రేకప్ కి మా మామ ఒప్పుకోడు.
మీ బ్రేకప్కి నేనెందుకు ఒప్పుకోవాలరా? రే జఫా, బ్రేకప్ కొప్పుకుంటావా వేసేయమంటావా? ఏ నువ్వు అన్నలుడు వేసేస్తా. ఆమెనేసే మీరు జైలుకి వెళ్తారా? దమ్ముంటాయని చూస్తా. ఏయ్! ఒరే మీకు దండం పెడతా ఆగండ్రా. వాళ్ళకి దండం పెడతాను మామ. పొడుస్తా అంటున్నారా? నిన్ను ఓడిస్తే వాళ్ళని జైలుకి పంపించి శిక్ష వాళ్ళలాగా చూసా మామ. ఒరే నేను పోయిన తర్వాత వాళ్ళు జైలుకి వెళ్తే ఏంటి, ఎట చేస్తే ఏంట్రా? అది కాదు మామ, నేను చెప్పేది నువ్వు. ఒరే నీకు దండం పెడతా, కాసేపు సైలెంట్గా ఉండరా. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే క్లారిటీగా మాట్లాడతా. నువ్వెవర్రా నాయన మధ్యలో? ఏం మాట్లాడతావు మాట్లాడరా. అదేంటంటే ఒక్క నిమిషం టైం ఇవ్వండి, గుర్తు తెచ్చుకొని చెప్తా. నీ మెంటల్. అమ్మా నేను చెప్పేది నువ్వు. మా అల్లుడు కొంచెం అల్లరి చేస్తాడు, కానీ చాలా మంచోడు. వాడో పోరంబోకు, వాడిని మంచోడు అంటున్నావు. నువ్వు పెద్ద పోరంబోకు. నువ్వు అని సిరి ఇద్దరిని ఇక్కడే వేసేస్తా. నువ్వు అన్నమ్మా, నేను కూడా వేసేస్తా. చెయ్, ఏ గ్రహం నుంచి వచ్చారో దరిద్రులరా. ఏవా ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నూరై నీకేం కావాలి? అదేం సిరి అలా అంటున్నావు? నీ బర్త్డే గిఫ్ట్ ఐఫోన్ బుక్ చేశాను. నీకు డబ్బులు ఎక్కడిరా? నీ క్రెడిట్ కార్డ్ ఏమమ్మా? ముందు ఈ విషయం అమ్మతో చెప్తా. మన పని మనిషి ఇంట్లో నేను చీపుడుతో కొట్టింది కదా, ఆ విషయం నేను ఎవ్వరికి చెప్పనులే. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి కదా నీ బర్త్డే గుర్తు పెట్టుకొని ఐఫోన్ బుక్ చేశాను. నిజంగానా? మ్మ్. మరి దివ్య? దాని బొందా సిరి, అది నీ కాలు గొడ్డి కూడా వానికి రాదు. నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ నా చెల్లికి ఏమన్నా ప్రాబ్లం అయిందంటే మీ ఇద్దరిని వేసేస్తా. నాకేం సంబంధం రా నాయన, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారా? పంచాయతీ చేయనీకి వచ్చినావు కదా బే. మా చెల్లికి ఏమన్నా అయితే నిన్ను కాకపోతే మీ తాతను అడుగుతాన్రా. మా తాత వరకు ఎందుకులేండి సార్. నువ్వు అన్నలుడు వేసేస్తా. ఇంటికి వెళ్ళి దోశలు వేసుకోపోరా మెంటలోడా. ఈ ఎదవకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. సోది. మీరు ఆగండ్రా, అసలు విషయం ఏంటో క్లియర్గా చెప్పండి, నేను మాట్లాడతా. వారిని విషయం తెలియకుండా ఎంతసేపు నేను మాట్లాడతా అన్నావు కదా శాడిస్తదవా. అప్పుడే రొమాన్స్ కూడా స్టార్ట్ చేసేవారు అల్లుడు. కోడలు చిలకి చెప్పినట్టు చెప్పింది, ఈయన్ని నమ్మొద్దు మామ అని. నాకింతకంటే ఎక్కువ కావాల్సిందే లేరా. అల్లుడు టైం అయిందిరా, వెళ్దాం. వస్తాలే, పక్కన వెయిట్ చెప్పు. అది కాదు అల్లుడు. పో పో పో. ఓర్ని. ఈడెవడ్రా? ఎవరు సార్ మీరు? అసలు మీకు ఏం కావాలి? మై నేమ్ ఇస్ నటరాజ్. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. నమస్కారం అయ్యా.